హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఎస్డిటి సాయిధరం తేజ్ అదే అన్నమాట. మన పవన్ కళ్యాణ్ గారు మేనల్లుడి సినిమా యొక్క ట్రయల్ వచ్చింది అనమాట. సినిమా పేరు వచ్చేసి ఎస్వైజి. సో అయితే మనం ఇప్పుడు ఆ వీడియోకి లైక్ ఆ ట్రైలర్ కి రియాక్షన్ అయితే ఇద్దాం. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు స్వామి, నీ అహానిది. తలంచిన నాళ్ళు నీ అడుగు నేల మీద కాకుండా మా నెత్తి మీద వేసుండా. నీ నెత్తుల కోసం ఎకబడి కత్తులతో ఒకడు కాసుకొనుండడప్పా. వెయిట్ నాకైతే ఇక్కడ ఏంటంటే తను వాళ్ళ పెద్దమ్మాయిని ఇన్స్పైర్ తీసుకుని లైక్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పైర్ తీసుకుని తను అక్కడ విశ్వాంబర తీస్తుంటే ఇక్కడ ఈయన ఈ సినిమా తీసిన రెండు నాకు సేమ్ గా అనిపిస్తున్నాయి అనమాట. ఐ థింక్ ఇద్దరు ఒకేసారి కంబ్యాక్ ఇస్తారేమో. లైక్ పవన్ కళ్యాణ్ గారు ఆచార్యతో ఇంకా సాయిధరం తేజ్ కూడా ఒక ఫ్లాప్ తో అయితే ముందుకు వస్తున్నారు అనమాట. సో వీళ్ళిద్దరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది మనకి ఇప్పుడు చూస్తాము మనం ఈ సినిమాతో. నాకు ఇక్కడైతే కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగో ఈ సీనే, ఇప్పుడున్న సీన్. ఇక్కడ ఈ కత్తి తీస్తాడు చూడండి. ఇది చూడండి, నాకైతే ఇది బిలో లెవెల్ విఎఫ్ఎక్స్ అనిపించింది. నాకు ఎవరికి హేట్ కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు మీరే చూడండి. లైక్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తా, ఫిల్మీ మోజ్ అని. వాళ్ళు దీనికంటే బెటర్గా తయారు చేస్తారనమాట విఎఫ్ఎక్స్. లైక్ అంత డిగ్రేడేషన్ విఎఫ్ఎక్స్. నేను చెప్తున్నా, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ప్లీజ్ విఎఫ్ఎక్స్ కంపెనీతో అయితే చేంజ్ చేయండి. లేక అస్సలు బాగోలేదు విఎఫ్ఎక్స్. ఇక్కడ ఈ ఒక్క షార్ట్ తో చెప్పొచ్చు విఎఫ్ఎక్స్ అంత అందంగా డిజైన్ చేశారు వాళ్ళు. సాయిధరం తేజ్ అయితే యాక్టింగ్ ఇరగదీస్తాడు అనమాట. సో నేనైతే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా నాకు సాయిధరం తేజ్ చూసి అయితే సినిమాకి ఎక్కడ తిరగలేదు అనిపించింది. ఒక్కట విఎఫ్ఎక్స్ అనమాట. అక్కడ చూస్తే నేను చెప్పాను కదా, నేను ఎగ్జాంపుల్ కూడా తీసాను. లైక్ అంతా ఇంకా కొంచెం సాయిధరం తేజ్ గారు ఇంకా నిర్మాతలు కాస్త చూసుకోవాలన్నమాట. ఏటిగట్టు సాక్షిగా సిద్ధంగా ఈ తూరి నరికినానంటే అరుపు గొంతుల నుంచి కాదు, తెగిన నరాలు చచ్చదే. ఇక్కడ బాగానే ఉంది కదా, మరి అక్కడ ఎందుకు అలా చేశారని అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మొత్తం విఎఫ్ఎక్స్ కూడా ఇక్కడ చాలా బాగా చేశారు. అక్కడ ఎందుకు అలా చేశారు? లైక్ కనీసం ఒక్క షాట్ అన్న కాస్త చేంజ్ చేయండి మూవీలో అన్న నా సజెషన్ మాత్రమే. నో హేట్ అనమాట. నేను జస్ట్ నా సజెషన్ అనేది చెప్పాను. ఇక్కడైతే ఇంత మంచిగా ఉంది, వామ్మో అసలు ఇక్కడ ఎర్రదీస్తారు విఎఫ్ఎక్స్ అయితే. నాకు తెలియదు, నేను దీన్ని చూడలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే మామూలుగా ఉండదు. ఇక్కడ చూద్దాం, మరి నాకు తెలీదు. లైక్ మనం ఇక్కడ చూసుకుంటే నేను చెప్పా కదా, అక్కడ స్టాచ్యూ వచ్చింది కదా అక్కడ, లైక్ బాహుబలిలో
విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు పైన 100 అడుగుల కంటే 1000 అడుగులు బాహుబలి విగ్రహం వస్తుంది. అలాగే ఇక పవన్ కళ్యాణ్ విగ్రహం వస్తే ఇక థియేటర్లు తగలడిపోతాయి అనమాట. అది నా ఫీలింగ్. అది ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఈ సినిమాని తీయలేదు కదా, నేను జస్ట్ ట్రైలర్ రియాక్షన్ ఇస్తున్నాను. ఇలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ మీరు వినండి. రైట్ 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 నేను ఇక్కడ 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 చూసారా మీరు, అక్కడ కాళ్ళ దగ్గర లైక్ కొన్ని ఉన్నాయి, అవి కొన్ని సింబల్స్ లాగా ఉన్నాయి. ఏమన్నా మరి మన మూవీకి హింట్ ఇస్తున్నాడేమో. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే విన్నారు కదా, నాకు కొంచెం యూనిక్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాకు చూడగానే అబ్బా భలే ఉంది కదా అని అయితే నాకు అనిపించింది. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యూనిక్గా ఉంది. సో సాయిధరం తేజ్ అయితే ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటే, యాక్సిడెంట్ తర్వాత ఇప్పుడు దాకా అయితే హిట్స్ రాలేదు. లైక్ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ మాస్ క్రిమినల్.